తెలంగాణలో 14 లోక్సభ సీట్లు గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే రేపు తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. 10 లక్షల మంది జన సమీకరణకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మరో భారీ బహిరంగ సభ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరగబోతుంది. సెప్టెంబర్ 17, 2023లో ఇక్కడ తుక్కుగూడలో జరిగినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ అనౌన్స్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా 5 న్యాయ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ వేదిక ద్వారా పురుడు పోసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పాటుగా దేశవ్యాప్తంగా 5 గ్యారంటీ స్కీమ్స్ ఎట్లా అమలు పరుస్తామన్న దానిపైన కూడా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ సభా వేదిక ద్వారా ప్రజలకు తెలంగాణ సమాజానికి ఇవ్వబోతున్నారు. ఇక్కడ నుండి తెలంగాణ జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో రూపకల్పన చేసి ఇక్కడి నుంచి అనౌన్స్ చేయబోతున్నారు. దీంతో పాటుగా తెలంగాణకు అంటే కేంద్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి అయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేయబోతుందనిపైన స్పష్టమైనటువంటి విధానాలు కూడా ప్రకటించబోతుంది. సో తుక్కుగూడలో ఈ సువిశాలమైన ప్రాంతంలో 10 లక్షల మంది ప్రజలను మొబిలైజ్ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అయితే పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ గ్యాలరీ మొత్తం కూడా మహిళలందరినీ కూడా మొబిలైజ్ చేయాలి. మహిళలందరికీ పెద్ద అంటే ముందు వరుసలో కూర్చునే విధంగా సువిశాలంగా ఈ యొక్క కార్యక్రమాలు అంటే స్టేజ్ సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. 6వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జిల్లా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇది హైదరాబాద్కు చాలా దగ్గర ప్రాంతంలో 25 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ తుక్కుగూడ సంబంధించినటువంటి ప్రాంగణం 2023 సెప్టెంబర్ 10వ తారీఖు రోజు ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 6 గ్యారంటీ స్కీమ్స్ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో అక్కడ ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా హర్షించారు, స్వాగతించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఈ వేదిక ఎంతో తోడ్పాటు చేసింది. ఇదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వంకు సెంటిమెంట్గా ఈ ప్రాంతాన్ని తిరిగి ఎంచుకోవడం జరిగింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇక నుండి 5 న్యాయ 5 సంబంధించిన గ్యారంటీ స్కీమ్స్ అనౌన్స్ చేయబోతుంది. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఇండియా కూటమి బలపరచాలని, అదేవిధంగా ఇండియా కూటమి ప్రభుత్వంలో అధికారంకి వచ్చిన తర్వాత 5 గ్యారంటీ స్కీమ్స్ ఎట్లా అమలు పరుస్తామని కూడా స్పష్టమైన విధానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటుగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీరు కూడా అగ్రనేత అందరూ కూడా హాజరు కాబోతున్నారు. దేశ రాజకీయ పరిస్థితులు అదేవిధంగా దేశ రాజకీయాలకు ఇది నాంది కాబోతుంది. ఇక్కడ నుండి 5 న్యాయ సంబంధించిన గ్యారంటీ స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది. ఇప్పటికే పూర్తిగా ముమ్మర ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 10 లక్షల మందిని మొబిలైజ్ చేసే విధంగా 10 లక్షల జన సమీకరణ చేసే లక్ష్యంగా ముమ్మర ఏర్పాటు చేస్తుంది. ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డితో పాటుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు శ్రీధర్ బాబు కానీ ఇతర సంబంధించిన మంత్రులందరూ కూడా ఇక్కడే ఉండి నిర్వహణ ఏర్పాట్లను అయితే సమీక్ష చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. సో ఎండాకాలం కావడంతో సాయంత్రం పూట 5 గంటలకు జరగబోయేటువంటి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ సర్వంగా సుందరంగా దాన్ని తీర్చిదిద్దుతున్న పరిస్థితి కనబడుతుంది.